ప్రెజెంట్ రోడ్లు ఎలా ఉన్నాయి? అప్పట్లో గుంతలతో నిండిపోయిన రోడ్లు, డ్రైనేజీలతో ఉండిపోయాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయంట? ఇప్పుడు బాగున్నాయమ్మ రోడ్లు. గవర్నమెంట్ మారాక పరిపాలన బాగా ఉంది. బాగానే ఉందండి. రోడ్లు అవి బాగున్నాయి ప్రస్తుతానికి. ఇబ్బంది ఏమి లేదు. సార్, ఇంతవరకు మనం చూసినట్లయితే ఇన్ని సంవత్సరాల ప్రభుత్వాలు కూడా కేవలం చంద్రబాబు గారు మాత్రమే పరిపాలించారు. ఇప్పుడు ఆయనతో పాటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు కలిసి పరిపాలిస్తున్నారు. ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వల్ల బాగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పరిపాలన అందిస్తున్నారు సార్? 11 నెలలు అయిపోయింది. బాగానే ఉందమ్మ. మనకు విలేజ్లో కూడా చాలా బాగా చేస్తున్నాడు ఆయన. చాలా బాగుంది. సార్, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి పొత్తు దొరకట్లేదంట జగన్ గారు ఆరోపిస్తున్నారు సోషల్. ఆయన మాటలు ఎవడో పట్టించుకోరు. పట్టించుకోరంటారా? ఆయన మాటలు ఎవడో పట్టించుకోరు. ఇంకేదోటి ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఏదోటి పుల్లలు ఎట్టాలి. ఇంకా ఏ వంక దొరకనో డొంకట్టుకి ఎలాడబడ్డాడని ఇంకా వీళ్ళ మీద పడతారు. అది అసలు వాళ్ళ మధ్యలో ఎలాంటి ఘర్షణలు అయినా ఉన్నాయంటారా? అది ఇప్పుడు వరకు ఇంకేమీ రాలేదమ్మా. మధ్యలో వాళ్ళు ఇలాగ ఎవరో వాళ్ళు పుల్లలెట్టి మాట్లాడుతుంది తప్ప వాళ్ళిద్దరి వల్ల ఘర్షణలు అవుతాయి. ప్రస్తుతానికి ఇంకా లేవు. ముందు ముందు ఏమో చెప్పలేము. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తం అంతా చేస్తున్నాడమ్మా ఆయన. పిఠాపురం ఒకటే చేస్తలే, మొత్తం అన్నీ. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలన్నీ ఇప్పుడు దాకా ఏ మూల ఏ ఊరు ఉందో కూడా మనకు తెలియని ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన వల్ల అవి కూడా తెలుస్తున్నాయి. అవునా కదండి? అది ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నారు? ఇంకా ముందు ముందు మొత్తం మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు సహారం బాగుంటే ఇంకా ముందు ముందు అన్నీ కూడా వెళ్ళేది బాగుంటుంది. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ప్రెసిడెంట్ అందరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మత మార్పిడి చేస్తున్నారంట. మత మార్పిడి అవుతే ఆయన చేయడం అంటే అన్ని కులాలు అందరితో పాటునే మాట్లాడతాడు ఆయన. అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ఎలా వచ్చాయంటే ఈయన కాసేపు క్రైస్తవుల వైపు మాట్లాడితే కాసేపు హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటారు. వాటి గురించి అవుతే ఏం కాదమ్మా. ఇప్పుడు ప్రతి కుల వైపున మాట్లాడాలంటే మరి మాట్లాడాలి. ఒకళ్ళనే పెట్టి ఉన్నవాళ్ళని విమర్శించకూడదు. 4 కులాలు తరపున మాట్లాడాలి. అలాగే మాట్లాడుతున్నాడు ఆయన. అంతేగాని ఈ కులం ఇది, ఈ కులం ఇది అని ఏలేటి చూపించలేదుగా. చూపించలేదు. అది ఎలా ఉందంటారు మొత్తానికి ప్రభుత్వం? ప్రస్తుతానికి అవుతే బాగుందమ్మా. నెక్స్ట్ వచ్చేది నేనే 2.0 చూపిస్తాను. అసలు ఇప్పుడు పేరు పలుకుతున్నారు కానీ నెక్స్ట్ సార్ అవుతా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. అసలు సమస్య లేదు. సార్, పోలీసుని బట్టలు తీసుకొడతా అనే వ్యాఖ్యలు ప్రెస్ మీట్ లోనే చేశారు. ఇప్పుడు ఆయన కొట్టించుకుంటాడు. అలా అంటారా? ఇప్పుడు ఆయన కొట్టించుకుంటాడు. ఇంకా ఒక్కొక్కరు తీసుకొస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకా ఆయన వస్తాడు. ఇంకా సలపేలు జైల్లోనే ఉంటాడు. ఇంక మళ్ళీ అందులో లేదు. పోలీసు వాళ్ళు పట్టించుకోగానే లేకపోతే ఆ మాటలకి ఈ పాటికే తీసుకెళ్ళిపోతారు. అది లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోబోతున్నారంట. అది నిజం?